అయ్యా కిషనాలు సార్, ఇక మీ డబ్బా మీరు కొట్టుకోండి. తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు రావాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ కష్టాల నుంచి బయటపడతాం. ఈయనరా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలం పువ్వు పెద్ద ముత్తైదు ఊకం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఆదిలాబాద్ నుంచే ఈ అవినీతి పార్టీలకు పాతరేయాలి. తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం కోసం మీరందరి నాయకత్వంలో ముందుకు రావాలి. దానికోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీస్సులు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మరవదు. అయ్యా కేంద్ర మంత్రి గారు, ఓ దిక్కు మీ పువ్వు పార్టీ పురాగా రాష్ట్రంలో కనిపించకుండా పోతుంది. పదవుల కోసం సీట్ల కోసం సూసుడు సురువు చేసింది ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు, ఎవ్వల తోవ వాళ్ళదే అన్నట్టు క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే మీ బీజేపీ పార్టీలో ఉన్నోళ్లే మీకు వడక మీరు కొట్లాటలు పెట్టుకొని గడ్డ్యాం గాలినా సరే పాలుని దుడ్డమేయదు అన్నట్టు మీకు వడక మీ పువ్వు రిక్కలను మీకు మీరే పుట్ట ఇచ్చగొట్టుకుంటుంటే డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని అవడితిరి. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మీ బీజేపీ లీడర్లు అంతా ఓట్ల కోసం బతిలాడే పని చేస్తారు తప్పితే గెలిచినాక ఎవ్వరు కూడా పబ్లిక్ బాధలు పట్టించుకునే పని అయితే చేయరట. ఎంపీలుగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతున్నా తెలివితోని తెలంగాణకు తెచ్చింది ఏమున్నది, పబ్లిక్ను ఆదుకున్నది ఏమున్నదని ఓ దిక్కు కామన్ పబ్లిక్ కూడా కమలం పువ్వును చూసి కోపానికి వస్తుండ్రు సారు. మొదలు సెంట్రల్ సర్కారు నుంచి పైకం తెచ్చి పబ్లిక్కు పనికొచ్చే పనులు చేస్తే మంచుకుంటుంది. వాడిపోతున్న పువ్వు పచ్చగా ఎగురుబెట్టుడే కాదు, కొత్తగా పూత పూసి మీరన్నట్టే మీ కమలం పువ్వు పరిమళిస్తుందని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.